టీడీపీ పార్టీ అంటే క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ అని వీళ్ళు చెప్తూ ఉంటారు. ఆడవాళ్ళని గౌరవించేటువంటి పార్టీ అని కూడా వీళ్ళు చెప్తారు. మరి ఏ రకంగా గౌరవిస్తున్నారో, ఏ రకంగా క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ అనేటువంటిది మొన్న వైఎస్ భారతి గారికి సంబంధించి ఒక వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు మనం చూసాం. ఎంత దారుణంగా మాట్లాడారో, ఏ రకంగా వాళ్ళు ప్రోత్సహించారో దానికి సంబంధించి మరి ఆ వ్యక్తిని మరి ఆ స్థాయిలో పెట్టడానికి, ఆ స్థాయిలో మాట్లాడడానికి మరి ప్రోత్సహించింది ఎవరో కూడా అందరికీ తెలుసు. ఈ సంఘటన జరగక ముందే గీతాంజలి అనేటువంటి ఒక మహిళను ఎంత దారుణంగా, అంటే మాటలతో, ఇక్కడ కత్తులు వాడు ఇంకా ఆయుధాలు వాడు చంపలేదు, మాటలతో చంపేస్తారు ఆమెను. సో ఆ స్థాయిలో క్రమశిక్షణ వీళ్ళది, ఆ స్థాయిలో ఆడవాళ్ళని గౌరవిస్తారు వీళ్ళు. కానీ అప్పుడు ఆ మహిళ పాపం మరి తట్టుకోలేక, దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడిందని, జగన్మోహన్ రెడ్డి గారి మంచిని చెప్పిందనే ఆ రకంగా చేయడం జరిగింది అప్పుడు. కానీ ఆ మహిళ భయపడి పాపం ఆ తట్టుకోలేక చనిపోయింది. కానీ ఇప్పుడు ఒక మహిళ, ఒక ఆడబిడ్డ ఈ ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టిందంట. ఆ మహిళ ధైర్యానికి మాత్రం మెచ్చుకోవచ్చు. ఎందుకంటే భయపడట్లేదు. భయపడి వాళ్ళు పెట్టే కామెంట్స్ కానీ వాటి కానీ భయపడి ఆమె వెనుకడుగు వేయట్లేదు, ఆత్మహత్య ప్రయత్నాలు ఇట్లా చేయలేదు. ధైర్యంగా కౌంటర్ ఇచ్చింది. ఇప్పుడు ఇన్స్టాలో చాలామంది వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను షేర్ చేస్తూ ఉంటారు. ఇన్స్టాలో అంటే ఎక్కడైనా వాళ్ళ సోషల్ మీడియా వేదిక ఎక్కడికైనా పోస్ట్ చేసుకోవచ్చు. ఆమె ఒక వీడియో పెట్టిందంట. జగన్ అన్న అంటే నాకు ఇష్టం, ప్రాణం అని చెప్పి, నేను దేవుని మొక్కుతున్నానని చెప్పి ఇట్లా పెట్టిందంట. వాళ్ళు మొక్కు బాగా మొక్కు అని చెప్పి ఇట్లా కొన్ని కామెంట్స్ పెట్టారంట. సో ఆ కామెంట్స్కి ఆమె దిమ్మ తిరిగేటువంటి కౌంటర్ ఇచ్చింది. ఒక్కసారి ఆ మహిళ ఏం మాట్లాడిందంటే ఆమె మాటలోనే వినండి. నిజంగా ఆమె ధైర్యం చూస్తే గ్రేట్ అనిపించింది నాకు. ఒక్కసారి వినండి. జగనాన్ని స్టోరీ పెట్టానని మొక్కు బాగా మొక్కు అంటున్నారు. మొక్కుతాను, ఆయన మాకు దేవుడి కంటే ఎక్కువ. మీకు పవన్ కళ్యాణ్ అంటే అలాగిష్టమో, చంద్రబాబు నాయుడు అంటే అలాగిష్టమో, అలాగే మాకు జగనాన్ని అంటే అంత ఇష్టం. మాకు పవన్ కళ్యాణ్ మీద ద్వేషాలు, అసూయలు మాకు లేవు. ఒక సినీ నటుడుగా పవన్ కళ్యాణ్ అంటే మాకు చాలా ప్రేమ. కానీ ఒక రాజకీయ నాయకుడిగా మట్టికి మాకు అస్సలు ఇష్టం లేదు. నా చంద్రబాబు నాయుడు అన్నా ఇష్టం లేదు, పవన్ కళ్యాణ్ అన్నా ఇష్టం లేదు. మాకు జగన్మోహన్ రెడ్డి అంటేనే ఇష్టం మాకు. ఎందుకంటే ఆయన ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చాడు. నీకన్నా మన కరోనా టైంలో కూడా ఏమేమి హామీలు ఇచ్చాడో ఆ అన్ని హామీలు విడుదల చేశాడు. మీ పవన్ కళ్యాణ్ లాగా ఇంట్లో ఇద్దరుంటే 30,000, నలుగురుంటే 60,000 అని హామీలు ఇచ్చుకుంటా వెళ్ళిపోయి అప్పుడే దగ్గరగా సంవత్సరం అవ్వస్తుంది. ఇప్పటికొచ్చి ఏ ఒక్క పథకము విడుదల చేయలేదు. నీకులాగా మాట ఇచ్చి మాట తప్పేరాం కాదు మా జగనన్నయ్య. అది కుర్చీలో కూర్చున్నవాడే నాయకుడు కాదు, చరిత్రను సృష్టించినవాడు కూడా నాయకుడు. నా జగనన్నయ్య చరిత్రను సృష్టించాడు. అది తండ్రి వంశం కాడించే ఉంది. ఒక సినీ నటుడులాగానే ఉండాలి. అంతేగాని రాజకీయం వచ్చేసింది, కుర్చీలో కూర్చున్నాం కదా అనేసి తీరబడితో కూర్చుంటాకి ఇవ్వలేదు. కుర్చీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటా వెళ్తేనే నిజమైన నాయకుడు. మా జగనన్నని ఎవరంటాకి సరిపోరు. 2029లో వస్తాడో అసలు తగ్గేదే లేదు అసలు. సో ఇది ఆ మహిళ మాట్లాడినటువంటి మాటలు. జగన్మోహన్ రెడ్డి గారంటే మాకు ఇష్టం, మాకు ప్రాణం, మాకు గౌరవం. చంద్రబాబు నాయుడు గారంటే కోపం లేదు, పవన్ కళ్యాణ్ గారంటే కోపం లేదు. వాళ్ళని వేరే వాళ్ళు ఏ రకంగా అభిమానిస్తారో అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అదే రకంగా మేము అభిమానిస్తాం. సినిమాల వరకు పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడతాం, కానీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ పనికిరారు. జగన్మోహన్ రెడ్డి గారే మాకు ఇష్టం. జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పినా కూడా అది కరోనా టైంలో కూడా అమలు చేశారు కాబట్టి ఆయన ఇష్టం. ప్రజలు కుర్చీ ఇచ్చింది ఏదో సరదాగా కూర్చోవడానికి కాదు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడానికి. సో మరి పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళు కానీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి పథకాలకు సంబంధించి అన్ని అబద్ధాలు చెప్పారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి కూర్చున్నారు కానీ వాళ్ళు చేయలేకపోతున్నారు. సో ఇట్లా జగన్మోహన్ రెడ్డికి ఎవరు కూడా సరిపోరు. చరిత్ర సృష్టించేవాడే జగన్మోహన్ రెడ్డి. అధికారంలో ఉన్నా లేకున్నా జగన్మోహన్ రెడ్డికి అంటూ ఒక రికార్డు ఉంది, జగన్మోహన్ రెడ్డికి అంటూ ఒక క్రేజ్ ఉంది, జగన్మోహన్ రెడ్డి అంటే ఒక అభిమానం అనేటువంటిది ఆ మహిళ చెప్పుకొచ్చిందనమాట. సో ఇట్లా దీనికి సంబంధించి ఆమె ఏదో స్టోరీ పెట్టిందని చెప్పి ఇన్స్టాలో వాళ్ళు కామెంట్ చేసిన దానికి ఈ రకంగా ఆమె మాట్లాడింది. 2029లో అసలు తగ్గేదే లే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి ఆమె ఆ వీడియో చేసి మళ్ళీ పోస్ట్ చేయడం జరిగింది. సో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఈమెకు సంబంధించి రకరకాల కామెంట్స్ పెడుతూ ఉన్నారు. సో కొంతమంది ఈ తిట్లకు, ఈ కామెంట్లకు భయపడి పాపం కొంతమంది అంటే తట్టుకోలేరు. పాపం సెన్సిటివ్గా ఉంటుంది వాళ్ళ మనసు. ఆడవాళ్ళంటేనే కొంచెం సెన్సిటివ్గా ఉంటారు. సో అట్లా గతంలో గీతాంజలి విషయంలో ఆమె తొందరపడింది పాపం. సో ఈమె మాత్రం అట్లా భయపడేదే లేదు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి గెలుపును చూస్తానని చెప్పి ధైర్యంగా మళ్ళీ పోస్ట్ పెట్టింది. ఆమెకు సంబంధించి చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు, నీ ధైర్యానికి మా సెల్యూట్ తల్లి,
ఇదే ధైర్యంతో ఉండాలి, ఇదే రకంగా నిజాయితీగా నిజంగా లబ్ధి పొంది ఉన్న వాళ్ళే ఈ రకంగా మాట్లాడతారు, నిజాయితీ ఉంది కాబట్టి నీలో నువ్వు విశ్వాసం చూపిస్తున్నావు అని చెప్పి. ఇప్పుడు జగన్ గారి పథకాలు ఆమెకి అందాయి కాబట్టి అది తండ్రి నుంచి వచ్చింది. మాట అంటే ఇస్తే నిలబెట్టుకునేటువంటి వారసత్వం తండ్రి నుంచి వచ్చింది. అది జగన్ గారికి ఎవరు సరిరారని చెప్పి ఏదైతే చెప్తా ఉన్నావో నువ్వు నిజంగా గ్రేట్ అని చెప్పి కొంత వైసీపీ పార్టీ శ్రేణులు కానీ కొంతమంది నేటిజన్లు కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు. సో ఇట్లా ఎవరైనా జగన్ గారికి సంబంధించి ఫేవర్గా కనుక పోస్ట్ పెడితే దారుణంగా కామెంట్ చేస్తారు. మరి ఇక్కడ క్రమశిక్షణ ఎక్కడ ఉంది చెప్పండి? ఇక్కడ ఆడవాళ్ళని గౌరవించడం ఎక్కడుంది చెప్పండి? ఎంతమంది చేయలేదు, ఎంతమంది మీద బూతులు పెట్టలేదు. ఇప్పుడు నేనే వీడియోలు చేస్తాను, నేను వీడియోలు చేసినప్పుడు నిజం ఎప్పుడు నిష్ఠూరంగానే ఉంటుంది. నమ్మరు నిజాన్ని. నమ్మనప్పుడే వాళ్ళకి దానికి ఆన్సర్ లేనప్పుడే రకరకాలుగా మాట్లాడతారు. నా ఫ్యామిలీని కూడా నా ఫ్యామిలీ కూడా ఇప్పుడు నేను మాట్లాడితే నన్ను అనండి ఏమైనా ఉంటే ఫ్యామిలీని కూడా ఇన్వాల్వ్ చేస్తారు. చనిపోయిన మా అమ్మ గురించి మాట్లాడినటువంటి పరిస్థితిని గతంలో ఏమంటే ఇంకేం చేస్తాను చెప్పండి? నిజం చెప్పినా కూడా ఏది ఫ్రీ బస్సుకు సంబంధించి నేను చెప్పింది మరి సంవత్సరం అవుతుంది కదా, మరి ఫ్రీ బస్ అనేది జరిగిందా, నడుస్తుందా? లేదు కదా. మరి మా అమ్మని తిట్టారే, అప్పుడు చనిపోయిన మా అమ్మని తిట్టారే మీరు, మరి సిగ్గు శరం అనేది ఉందా మీకు? సో ఇట్లా పనికిమాలిన వెధవలు ఉంటారనమాట. మళ్ళీ వీళ్ళను వెనకేసుకొస్తుంటారు కొంతమంది. అట్లా చాలామంది చేస్తుంటారు. వాటికి మనం భయపడి మనం వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. మన మాటలో నిజాయితీ ఉంటే, మనం తప్పు చేయడం లేదని మనం అనుకుంటే ఖచ్చితంగా ముందుకు వెళ్ళడమే. ఈ మహిళ కూడా తను లబ్ధి పొందింది కాబట్టి, నమ్మింది కాబట్టి, గెలిచినా ఓడినా ఒకవైపే ఉంటామని చెప్పి ఆ మహిళ చెప్తా ఉంది. ఎందుకంటే ఓడిపోయినంత మాత్రాన అభిమానాన్ని ఎవరు పోగొట్టుకోలేరు. ఒక హీరో సినిమా 2-3 సినిమాలు ఫ్లాప్ అయినాయని చెప్పి హీరో మీద ఉన్నట్టు అభిమానం పోతుందా? పోదు కదా. ఇది కూడా అంతే. అభిమానం అనేది అభిమానమే. చచ్చినా బతికినా ఏమంటారు, ఏనుగే పులి అంటారు కదా. అట్లా అభిమానం అనేటువంటిది, నిజాయితీతో కూడిన అభిమానం అనేటువంటిది అట్లనే ఉంటుంది అనమాట.